హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సంధ్య. సరే, అసలు విషయం ఏంటి చెప్పమంటారు కదా, ఓకే నేను మీకు చెప్పేస్తా. అసలు నువ్వు ఎక్కడున్నావు అని మీరు అంటారు కదా, ఇంకెక్కడండి మన అరకులోన. అసలు అరకు ఎందుకు వెళ్ళావు నువ్వు అని మీరు అంటారు కదా, ఓకే నేను చెప్పేస్తా. అండ్ మీలోనే నాలోనే ఉంది ఒకే ఫీలింగ్. మన ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాలన్నీ మన అరకులోనే ఉన్నాయి అనుకుంటాం మనం. సో అందుకని అలా అరకంతా ఒక ట్రిప్ వేసి వద్దామని అనుకున్నాం. అండ్ వాటర్ ఫాల్స్ కింద అయితే మనకి తినడానికి ఫుడ్ అండ్ అలానే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం మార్నింగ్ లేచి వెళ్ళినా కూడా అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, తినడానికి ఫుడ్ అయితే ఉంటుంది. అండ్ అలానే అక్కడ ఫేమస్ ఏంటంటే బ్యాంబూ చికెన్ అనమాట. అండ్ అలానే బిర్యానీ, అలానే చాలా రకాల ఫుడ్ అయితే ఉంది అక్కడ. అండ్ ఇదైతే మన కటిక వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ అనమాట. మెట్లులా ఉంటుందన్నమాట. అండ్ అలానే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే మనం అక్కడ వాటర్ ఫాల్స్ కనడానికి చాలా దూరం అయితే పట్టేస్తుంది. బట్ కొన్ని అందమైన ప్రదేశాలు చూడడానికి ఎంత కష్టపడినా తప్పలేదనిపిస్తుంది. అలా అని మీకు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. అది కష్టమే, బట్ ఇష్టంగా ఎక్కేస్తాం. ఎందుకంటే అది చూడాలని ఒక ఆలోచన మనలో ఉన్నప్పుడు ఎంత కష్టాన్నైనా మనం ఎదుర్కొంటాం కదా. అండ్ అలానే ఇది పైకి వెళ్ళిన తర్వాత ఈ విజువల్స్ అనమాట చాలా బాగుంటుంది. అండ్ అలానే మనమైతే కటిక వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఉన్నాం. అండ్ మేమైతే అక్కడ 2 దారులు అయితే ఉన్నాయి. మేము కొంచెం కన్ఫ్యూజన్ అయితే అయ్యామన్నమాట. ఫస్ట్ వేరే రాంగ్ రూట్లో వెళ్ళాం, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కరెక్ట్ రూట్లో వెళ్ళడం అయితే జరిగింది. అండ్ మనమైతే ఇప్పుడు మన వాటర్ ఫాల్స్కి అయితే అందిపోయామన్నమాట. వెళ్ళేటప్పుడు కొంచెం జారుడుగా ఉంది, బట్ పర్వాలేదు. అక్కడ పట్టుకోవడానికి చాలా ఐరన్ రాడ్స్ అయితే వేసున్నారు. అండ్ ఇప్పుడు చూస్తారు కదా, ఇదిగోండి మన కటిక వాటర్ ఫాల్స్. చాలా బాగుంది కదా. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్ళాలని నేనైతే అనుకుంటాను. అండ్ అలానే వెళ్ళం తడవకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అండ్ అయ్యో ఇక్కడ తడిస్తే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అని మీరు అనుకుంటారు, బట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వాటర్ ఫాల్స్ కింద అయితే కొన్ని బాత్రూమ్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా తడిచే వెళ్ళండి అని నేను చెప్తుంటే నేను తడవకుండా వెళ్తే బాగోదు కదా. సో అందుకే నేను కూడా తడిచాను అనమాట. అండ్ ఇదొక మంచి మెమొరబుల్ మూమెంట్గా ఉండిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ తనైతే మా ఫ్రెండ్, ఈ ఎల్లో కలర్ నేననమాట. అండ్ మేమంతా ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి సూపర్గా ఎంజాయ్ చేసాం. అండ్ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనుకోండి, బట్ అంత కంఫర్టబుల్గా ఉండదు. సో నెక్స్ట్ టైం మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అంత ఎంజాయ్ చేసి వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో మనకి ఒక తుఫాన్ అయితే వచ్చింది కదా. సో ఆ తుఫాన్ తర్వాత మన కటిక వాటర్ ఫాల్స్ ఉద్రిక్త అయితే చాలా ఎక్కువగా అయిపోయిందనమాట. చాలా ఎక్కువ ఫ్లో అనేది వచ్చింది. అండ్ ఆ తుఫాన్ ఏదైతే ఉందో మా కోసం ఒక 3-4 రోజులు ఆగినట్టుంది. వెళ్తున్నారు కదా, సరే వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయమని చెప్పినట్టుంది. అండ్ మేమైతే అక్కడికి వెళ్ళినందుకు ఏమాత్రం ఫీల్ అవ్వలేదు. దూరం అని అనిపించింది, బట్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. అండ్ అలానే మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలానే అదొక మంచి ప్లేస్ అనమాట పిక్స్ తీసుకోవడానికి. అండ్ అలానే నేనైతే మీకు కొన్ని పిక్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా పిక్స్ కూడా తీసుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా. సీ యూ. బాయ్.